హాయ్ హలో ఎంవ్యూస్కు స్వాగతం. సో ఇవాళ కన్నడ బిగ్ బాస్లో నిన్న మనం అనుకున్నట్టుగానే మరో అభ్యర్థి ఎలిమినేట్ అయిపోయారు. అది ఎలిమినేషన్ కాదు, అతన్ని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లారు. కారణం ఏంటంటే తన వ్యక్తిగత కారణాల వల్ల. అతను మరెవరో కాదు, గోల్డ్ సురేష్. సో ఆ తర్వాత మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్ మొదలయ్యింది. నామినేషన్స్, గొడవలు ఇవన్నీ మళ్ళీ మామూలు అయిపోయాయి. సో ఈ విశేషాలన్నీ తెలుసుకునే ముందు దయచేసి నా ఎంవ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రమోట్ చేయండి. దీనివల్ల నేను మరింత మంచి కంటెంట్ ఇవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. కమింగ్ టు ది పాయింట్, నిన్న ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టే గోల్డ్ సురేష్ పోరాడి చాలా కాలంగా ఇంట్లో పోరాడి ఎప్పటికైనా నేను హౌస్ కెప్టెన్ కావాలి అని కలలు గని ఆటాడి అందరి చేత, అంటే ఇతను ఆట ఆడట్లేదు, అనారోగ్యం పాలై ఎప్పుడు కన్ఫెషన్ రూమ్లో ఇంజక్షన్ పొడిపించుకుంటూ ఉంటాడని అందరి చేత హేళనకు గురైనటువంటి గోల్డ్ సురేష్ కడసారిగా బరి తెగించి పట్టుదలతో బాగా ఆడి క్యాప్టెన్సీ టాస్క్లో గెలుస్తాడు. ఆ క్యాప్టెన్గా ఆయన నియమితులు అవుతారు. పైగా గత వారం ఉత్తమ ప్లేయర్ అవార్డు కూడా తను అందుకుంటాడు. సో ఇన్ని మంచి విషయాలుండి అంతా బాగా ఉండింటే గోల్డ్ సురేష్ ఈ వారం మొత్తం అతను క్యాప్టెన్గా ఉండవలసింది. కానీ తాను కష్టపడి సంపాదించుకున్న ఆ క్యాప్టెన్సీ తాలూకు ఆనందాన్ని అనుభవించకముందే ఇంటి నుంచి బయటికి వెళ్ళవలసి రావడం నిజంగా దురదృష్టకరం. సో బిగ్ బాస్ హౌస్లోన ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. ఇంతవరకు నిన్న ఒక నామినేట్ అయ్యింది. నిన్న నామినేషన్తోనే శశిర్ వెళ్ళిపోయారు కదా. సో నిన్నటి నామినేషన్తోనే ఇంట్లో ఒక రకమైనటువంటి మూడీ వాతావరణం నెలకొని ఉంది. కాకపోతే ఇవాళ మరికొన్ని కారణాల వల్ల అనివార్యంగా ఇంకొక ఇంటి సభ్యుడు ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది. కారణం ఒకటే, ఆ సభ్యుడికి బిగ్ బాస్ హౌస్లో కంటే ఇప్పటి పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లో అవసరం ఎక్కువ కాబట్టి అతను బయటికి వెళ్లాల్సి వస్తుంది అని గోల్డ్ సురేష్, ఏమి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏమీ కాలేదు. కాకపోతే ఈ క్షణాన మీ అవసరం ఇక్కడ కంటే కూడా ఇంట్లో ఉంది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. మిగిలిన విషయాలు టీవీలో చూడండి అనగానే టీవీ ఓపెన్ కాగానే కిచ్చా సుదీప్ గారు, అంటే నిన్న ఆయన హోస్ట్ చేశారు కదా సండే ఫండే, చివరిగా బహుశా ఈ కట్ చెప్పి వెళ్ళినట్టున్నారు. గోల్డ్ సురేష్ను ఉద్దేశించి కిచ్చా సుదీప్ గారు అది చెప్తారు, మీరు చాలా బాగా ఆడారు, అద్భుతంగా ఆడారు, ఇన్నాళ్ళు హౌస్లో ఉన్నారు, క్యాప్టెన్ కావాలని పట్టుదలతో పోరాడి క్యాప్టెన్సీ సాధించుకున్నారు, ఉత్తమ ప్లేయర్ కూడా అయ్యారు, నిజంగా మీరు చాలా బాగా ఆడుతున్నారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. బహుశా ఈ బిగ్ బాస్ నియమం మీకు అందరికీ తెలుసు. ఇంట్లో ఉన్న సభ్యులకు వాళ్ళ ఇంటి నుంచి ఏదైనా అత్యవసరమైన సమాచారం వస్తే బిగ్ బాస్ టీం ఖచ్చితంగా దాన్ని విచారించి తగు చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ అది అనివార్యమైతే హౌస్ నుంచి సభ్యుడిని కూడా బయటకు తీసుకెళ్తుంది. ఇది బిగ్ బాస్ రూల్ అని కిచ్చా సుదీప్ గారు చెప్పి, సురేష్ గారు మీరు చాలా బాగా ఆడారు, ఎంత ఆడాలో అంత ఆడారు, ఎలా ఆడాలో అలా ఆడారు, మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి పంపిస్తున్నందుకు కొంచెం బాధగా ఉంది, కాకపోతే ఇంట్లో మీ అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు వెళ్ళండి, కంగారు పడొద్దండి, ఏమి గాబరా పడాల్సిన అవసరం లేదు, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళండి అని చెప్పి టీవీ ఆఫ్ అయిపోతుంది. దెన్ గోల్డ్ సురేష్ బయటికి వెళ్ళిపోతారు. ఇది మనం నిన్ననే ఊహించుకుంది. మొన్నటి నుంచే మనకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, డబల్ ఎలిమినేషన్ ఉంటుంది, శశిర్ వెళ్ళిపోతాడు, గోల్డ్ సురేష్ వెళ్ళిపోతాడు. శశిర్ ఎలిమినేట్ అయ్యాడు, బట్ గోల్డ్ సురేష్ ఎలిమినేట్ కాలేదు. అతను అనివార్య పరిస్థితుల వల్ల ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. అది అన్నమాట అసలు విషయం. సో ఇంకా పాపం మళ్ళీ క్యాప్టెన్షిప్ కోసం పోరాడే వాళ్ళు చాలామంది ఉంటారు ఇంట్లోన. దానికి కారణాలు రెండు, ఒకటి తాను ఇంటికి క్యాప్టెన్ అవుతానన్న ఒక ఆనందం, రెండవది నెక్స్ట్ వీక్కు వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది, అంటే వాళ్ళని నామినేట్ చేయడానికి వీలుండదు, మరొక వారం ఇంట్లో ఉండడానికి వీలుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్యాప్టెన్ కావాలని పోరాడుతూ ఉంటారు. ఆ క్యాప్టెన్షిప్ కోసమే టాస్కులు కూడా పెడుతుంటారు బిగ్ బాస్. ఇదంతా మనకు తెలిసిందే. సో సురేష్ గారు
వెళ్ళిపోయారు. సురేష్ గారు ఇంటి నుంచి నిష్క్రమించేటప్పుడు చాలామంది చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మోక్షిత ఏడ్చేసింది. ఐశ్వర్య సరే ఆమె ఎవరు వెళ్ళినా ఏడుస్తుంటుంది కాబట్టి అంటే వేరే రకంగా చెప్పడం కాదు, షీఈస్ వెరీ సెన్సిబుల్. సో ఆమె కూడా కళ్ళెమ్మడి నీళ్ళు పెట్టుకునింది. ప్రతి ఒక్కరు కూడా హక్ చేసుకున్నారు, ధైర్యవచనాలు చెప్పారు. ఆ తర్వాత హనుమంతు కూడా అన్నాడు, మామ ఏమీ కాదులే మామ, మీ ఇంట్లో అందరూ బాగానే ఉంటారు అని ధైర్యవచనాలు చెప్పి కూడా పంపించాడు. అక్కడికి ఇల్లు కొంచెం మూడి అయిపోతుంది. ఎందుకంటే ఆదివారం ఒకరు, సోమవారం ఒకరు, ఇద్దరు వెనువెంటనే వెళ్ళిపోగానే హౌస్లో ఎంత లేదన్నా కూడా, ఎంత అది గేమ్ అయినా, ఎంత స్పోర్ట్మెన్ స్పిరిట్ ఉన్నా కూడా ఆ క్షణం వరకైనా అక్కడ కొంచెం మూడి క్లైమేట్ క్రియేట్ అవుతుంది. సో అందరూ కూడా కాస్త స్తబ్దుగా ఉన్నారు. సరే ఇక ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే లేవగానే ఒక టాస్క్, అదేంటి లగ్జరీ రేషన్ టాస్క్ మొదలుపెట్టారు. ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్ మొత్తం చిందర వందరగా చెత్త, అన్ని చోట్ల చెత్త పడవేసి బిగ్ బాస్ వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తారు. మీకు 1 గంట టైం ఉంటుంది, 60 నిమిషాల్లోగా ఇక్కడ ఉన్న చెత్తనంతా ఇంటి సభ్యులు క్లీన్ చేయాలి. అది ఎంత బాగా క్లీన్ చేస్తారన్న దానిపైన మీకు మేము ఇచ్చేటువంటి రేషన్ ఆధారపడి ఉంటుంది అనగానే అందరూ తలా ఓ చేస్తారు. పాపం నిజంగా చాలా గందరగోళంగా ఎలా పడితే అలా చిందరవందరగా మళ్ళీ గేమ్ కాబట్టి అలా వేస్తే ఆ లివింగ్ రూమ్ కావచ్చు, గార్డెన్ ఏరియా కావచ్చు, వాష్రూమ్ కావచ్చు, అక్కడంతా కూడా ఉన్నటువంటి చెత్తను అందరూ కలిసి గబా 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 క్లీన్ చేస్తారు. చెత్త బుట్టలు వేస్తుంటారు, సాధ్యమైనంత వరకు క్లీనప్ చేసుకుంటారు. క్లీన్ అయిన వెంటనే విజిల్ వస్తుంది. విజిల్ వచ్చిన తర్వాత కూడా యాక్చువల్గా విజిల్ వచ్చిన తర్వాత అక్కడికి అయిపోయింది టాస్క్. అదే విషయంలోన రజిత్కు ఆ తర్వాత గౌతమికి పెద్ద వాగ్వాదం జరుగుతుంది. పెద్ద వాగ్వాదం మామూలు కాదు. ఒకరినొకరు తిట్టుకోవడం, అసలు తిట్టుకోవడం, గౌతమి తిట్టడం పక్కన పెట్టు, రజిత్ గౌతమిని తిట్టిన తిట్టు మామూలుగా కాదు. అంత రూత్లెస్గా, అంత రూడ్గా, ఏకవచనంతో మాట్లాడుతూ వెళ్ళు వెళ్ళు మేము చాలా చూసాం నీ కథ అని అనడం, ఇవన్నీ కూడా చాలా భయానకం అనిపించింది. ఇంటి సభ్యులందరూ కూడా ఒక్కసారి భయపడిపోయారు, ఇదేంద్ర బాబు అని. గౌతమి వెరీ స్ట్రాంగ్, అన్ని తిట్లు తినుకున్నా కూడా ఏం మాత్రం తిట్టు కాకుండా చాలా ధైర్యంగా నిలబడి ఎస్ నేను చేసింది కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్ అని ఎదురు తిరిగి వాదించిందే కానీ కళ్ళెమ్మడి నిలబెట్టుకోలేదు. ఈవెన్ తర్వాత కూడా అదే తిట్టు మోక్షితకు, ఐశ్వర్యకు, ఇంకా ఎవరికి పడినా కూడా బొల్లుమని ఏడ్చేవాళ్ళు, ఉమెన్ కార్డు తీసి చూపించేవాళ్ళు. ఆడదని కూడా చూడకుండా ఇందు మాటలేసి మాట్లాడతారా మీరు అని ఖచ్చితంగా ఉండేవారు. కానీ గౌతమి పొరపాటును కూడా ఉమెన్ కార్డు అనేది చూపించకుండా గట్టిగా నిలబడింది, స్ట్రాంగ్గా బదులిచ్చింది. సరే ఆమె చేసేది కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఆమె ఎన్ని తప్పులు చేసినా కూడా రజిత్ అలా తిట్టి ఉండకుండా ఉండాల్సింది. ఇంత గొడవ జరిగాక హనుమంతు, ధను, నేను మీకు చెప్పాను కదా, ఈ ఇంట్లో వ్యక్తుల పైన వ్యంగ్యంగా కామెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ధనరాజు మాత్రమే. కంటికి కనిపించని దొంగ విపరీతంగా కామెంట్లు చేస్తూ ఉంటాడు. అది ఏంటి, హనుమంతు పక్కన కూర్చొని కామెంట్ చేస్తూ ఉంటాడు. ఈ గొడవ అంతా జరిగిన తర్వాత మళ్ళీ అది సద్దుమణిపోతుంది. సద్దుమణిగిన తర్వాత వాడు సోఫాలో ఉన్న కాళేశం కూర్చొని రజిత్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. చాలా మూడ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది అతనికి. దూరం నుంచి చూస్తున్నటువంటి ధను అంటాడు, అన్నా గౌతమక్క రజిత్ కాక ఎంత కొట్టాడుకున్నారు కదా, అబ్బో ఫైర్ ఫైర్ అయిపోయింది. రజిత్ కాకకు బాగా పడింది గౌతమక్కతో, గౌతమక్కకు కూడా బాగా పడింది రజిత్ కాకతో అని వాళ్ళిద్దరూ కామెడీగా మాట్లాడుకోవడం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఉంటే చాలామందికి కూడా గౌతమిని తిడుతూ ఉన్నప్పుడు చెప్పకూడదు కానీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మోక్షిత, ఐశ్వర్య అంటుంది, అక్కడేమో బయట ఏమో జరుగుతుంది, గార్డెన్ ఏరియాలో కూడా జరుగుతూ ఉంటుంది గౌతమికి, ఆ తర్వాత రజిత్కు. అయ్యో ఒకరికొకరు ఎవరు తిట్టుకుంటున్నారు, ఏదో జరుగుతుంది అంటే కనుక అక్కడ మోక్షిత నవ్వుతూ నీవేం కంగారు పడవద్దు, అక్కడ మంజు ఉన్నాడుగా, మంజు చూసుకుంటాడు, ఎవరిని మళ్ళీ గౌతమిని కాపు కాస్తాడు. అలాగే మంజు వెళ్ళి అన్నాడు, ఏంటి నువ్వు అమ్మాయిలతో అలాగైనా మాట్లాడేది, నువ్వెవరో నాతో మాట్లాడడానికి, ఆడదని ఆ మాత్రం తెలీదా, తలగడ తీసి కొడతావా అంటే ఆమె నన్ను కొట్టింది కాబట్టి నేను కొట్టాను అంటే నువ్వు కొట్టేస్తావా, అమ్మాయిల పని అట్లా కొట్టేస్తుంటే ఎవరైనా కొట్టేస్తాం, తప్పేముంది అక్కడ, ఆమె కొట్టింది తప్పు కాకపోతే నేను కొట్టింది కూడా తప్పు కాదు అని గట్టిగా వాదిస్తారు. ఉమెన్ కార్డు తీసుకోవడానికి ఏమాత్రం ఆమె
అనింది. ఆమె నా పైన దిండు విసిరింది. ఎందుకు విసిరావంటే నేను ఇంతే అనింది కాబట్టి ఇంత గొడవ జరిగింది. దీనికి కారణం గౌతమే అని కుంట బద్దలు కొట్టినట్టు రజిత్ చెప్పాడు. రజిత్ కొన్ని అంశాల్లోన మనకు అబ్బో చాలా వైల్డ్గా ఉన్నాడు రా, చాలా రూట్లెస్గా మాట్లాడతాడు అని అనిపిస్తుంది. కానీ బట్ చాలా సందర్భంలో ఇది వర్కౌట్ అవుతుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఎప్పుడూ మాట్లాడనటువంటి వ్యక్తి ఒక్కసారి మాట్లాడితే ఓకే, ఇట్స్ ఓకే అనుకోవచ్చు. కానీ అదే పనిగా తనకు ఎదురుపడ్డ ప్రతి ఒక్కరిని కూడా బూతులు తిట్టినట్టు తిడతానని అంటే అది తనకు బ్యాడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కొంచెం కంట్రోలింగ్ కెపాసిటీ తక్కువేమో అనిపిస్తుంది. గౌతమి ఇంకా తెలియంది ఏముంది, మనకు రెచ్చగొట్టడంలో దిట్ట అనమాట, చాలా దిట్ట. ఆమె అక్కడ నోరు జారడం ఒకటే, ఏంటి వెళ్ళి పండు తినుపో అని అంటే వాడేమో దొంగతనం ఏదో ఒక పండు తిన్నట్టున్నాడు, తినుపో అని వ్యంగ్యంగా అనింది. అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి, నువ్వేమైనా ఇచ్చావా, నీ కథ తెలియదా, డ్రామాలు ఆడుతూ బతికినావు, ఇన్ని వారాలు కవర్ ఫేస్ చేసుకుంటూ బతికినావు, నీ బతుకు ఒక బతికేనని ఇంకా గట్టిగా రిటార్ట్ ఇస్తాడు. అక్కడితో అయిపోయింది అనుకుంటే గేమ్ అంతా అయిపోయిన తర్వాత, క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ చెప్తాడనమాట, ఓకే ఈ గేమ్కు సంబంధించి 14 బాస్కెట్ రేషన్ అంటే దినసరుకులు ఇవ్వాల్సి ఉండింది. కాకపోతే మీరు క్లీన్ చేసిన విధానానికి 10 దొరికే అవకాశం ఉంది. కానీ బజర్ మోగిన తర్వాత కూడా నిబద్ధతతో ఇంట్లో ఉండే సభ్యులు ఇల్లంతా క్లీన్ చేస్తూనే ఉన్నారు కాబట్టి దానికి మెచ్చి బిగ్ బాస్ మిగిలిన 4 బాక్సులు కూడా ఇచ్చేస్తున్నారు, 14 ఇచ్చేస్తున్నాడు అని చెప్తారు. ఈ విషయంగా ఇప్పుడు ఆలోచిస్తే రజిత్ అన్నమాట తప్పు. రజిత్ పట్టుబడింది ఏంటంటే టాస్క్ ఏంటి, బజ్జర్ మోగేంత వరకు చేయాలంతే, బజ్జర్ అయ్యిందా మేము ఊరుకున్నామంతే, నేను చేసేవాళ్ళు చేసుకుని నేనైతే చేయను అని పట్టుబట్టి అసలు ఏం చేయకుండా వచ్చి కూర్చున్నాడు అనమాట. ఆ విషయంగానే గౌతమికి రజిత్కి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవ ఎక్కడికి పోయింది, చివరికి డైనింగ్ టేబుల్ దగ్గర కూడా వెళ్ళింది. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర అవన్నీ పేర్చి ఉంటే కనుక దినసరి సరుకులు రజిత్ ఊరుకోడు, వాడికి తీసుకోవడం అస్సలు తెలియదు. ఆయనకు ఆయన అంటున్నాడు ఇందులో నా అన్ని బిగ్ బాస్ పంపించినవే కదా అని అంటాడు. మంజు ఇట్లా చూస్తున్నాడు, మంజుకు విపరీతమైన కోపం, ఎందుకు గౌతమిని అన్నాడు కదా అని. గౌతమిని అన్నందుకు కోపడతాడని తెలిసి కూడా మంజు అదే పనిగా వాడిని పిచ్చి చేస్తూనే ఉంటాడు అనమాట. అప్పుడు అడుగుతాడు, ఏంటి అన్ని ఇంటి నుంచి వచ్చాయి కదా అంటే, ఇంటి నుంచి ఏమి రాలేదు కదా, అంత బిగ్ బాస్ పంపించినవే కదా అంటే, అంత బిగ్ బాస్ పంపించింది అంటే, ఎవరమ్మా నాన్న పంపించింది కాదు కదంటే వెంటనే గౌతమ్ అవుతుంది, నువ్వేమైనా మాట్లాడు, అమ్మా నాన్నల విషయం తీస్తే మాత్రం ఊరుకొనని మళ్ళీ ఇద్దరు గొడవ పడిపోతారు. అక్కడ గార్డెన్ ఏరియాలో గొడవ పడిపోయారు, డైనింగ్ టేబుల్ దగ్గర గొడవ పడిపోయారు. రచ్చ రంబోలా, గౌతమి అక్క రజిత్ కాక రచ్చ రంబోలా అన్నట్టుగా సాగింది ఆ ప్రహసనం. ఈ గొడవ ఇదంతా సద్దుమణిగిన తర్వాత సరే మళ్ళీ ఇంత జరిగిన తర్వాత కూడా మంచు దగ్గర గౌతమి అంటుంటుంది వ్యంగ్యంగా నవ్వుతూ, నేను ఏమైనా కాస్త ఎక్కువ మాట్లాడానా అంటే పర్వాలేదు కానీ కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండాల్సింది, కంట్రోల్గా ఉండాల్సింది. ఇతను తెలుసు కదా బాలనాగం దగ్గర కుక్క లాంటి వాడు మంచు. ఇప్పటికీ అసలు నిన్ననే బిగ్ బాస్ సూపర్ హిట్ షోలో సండే షోలోన చెప్పారు కిచ్చా సుదీప్ గారు, మంజు డెడ్ ఎండ్ వచ్చేసింది, టర్న్ దారి ఒకటి ఉంది, ఆ దారిలో వెళ్ళిపో, అక్కడ ఉండొద్దు, ఇక్కడ ఏమీ లేదు, గేమ్ మొత్తం అక్కడ ఉందంటే ఇంకా అక్కడే ఉన్నాడు మంజు. గౌతమి మూవ్ ఆన్ అయిపోతుంది కానీ ఇతను మూవ్ ఆన్ కావట్లేదు. అదే బహుశా రేపొద్దున మంజుకు పెద్ద వీక్నెస్ ఏమైనా పొంచి ఉందంటే నథింగ్ బట్ హిస్ అఫెక్షన్ టువర్డ్స్ గౌతమి. అది పెద్ద ప్రతిబంధకం కాబోతుంది ఖచ్చితంగా. దానికి ఆయన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంతే. ఇది చూస్తుంటే నాకు అట్లాగే అనిపిస్తుంది. మంజు గౌతమి కావచ్చు, త్రివిక్రమ్ భవ్య కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య కూడా అంతే చెప్పారు. అదే పనిగా చెప్పాడు, సంబంధాలు వద్దురా నాయన, ఆట ఆడండి, హౌస్లో మీరు ఆట ఆడాలి, ఆట ఆడడానికి వచ్చారు, మీ ఆట చూడడానికి ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు, మీ పర్సనల్ వ్యవహారాలు మాకెందుకయ్యా, అదేమనంటే ఇంటి బయట చూసుకోండి అని పిల్లికి చెప్పినట్టుగా చెప్తూ ఉంటే పట్టించుకునే నాథుడే లేరు. మళ్ళీ పాత కథనే అంతే. ఆ హౌస్ నేచరే అంత అనుకుంటారు బహుశా, ఎందుకంటే అక్కడ ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉంటారు, చిన్న విషయాలకి ట్రిగ్గర్ అయిపోతూ ఉంటారు, చాలా ఘోరంగా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మంజు దగ్గర తను అంటుంది, నేను ఎక్కువేమైనా మాట్లాడానా అంటే కొంచెం కంట్రోల్, ఏం పర్వాలేదు అలా ఇవ్వాల్సిందే, నేను ఊరుకోను, వాళ్ళు ఇస్తే నేను ఇవ్వడమే
అని అంటుంది. అంత స్టబన్గా చెప్తుంది. అయినా కూడా మంజు ఊరికి మాట్లాడకుండా ఉంటాడు. అయిపోయింది. ఈ గొడవ ఇంతటితో సమాప్తం అయిపోతే అసలు టాస్క్ మొదలవుతుంది. క్యాప్టెన్సీ టాస్క్ ఏంటంటే 2 టీములుగా విభజించాలి. ఆ 2 టీములుగా విభజన అయిన తర్వాత అసలు క్యాప్టెన్ ఎవరు కావాలని మొదటే ఎన్నుకోవడం ఒకటి ఉంటుంది, సభ్యులు ఎన్నుకోవడం ఒకటి ఉంటుంది, లేదా బిగ్ బాస్ అనౌన్స్ చేయడం ఉంటుంది. ఇన్ని రకాలుగా క్యాప్టెన్సీ ఉంటుంది. టీమ్ క్యాప్టెన్, హౌస్ కెప్టెన్ కాదు, టీమ్ క్యాప్టెన్. ఇక్కడ టీమ్ క్యాప్టెన్లుగా రజిత్ను, త్రివిక్రమ్ను నియమించేస్తారు. వాళ్ళిద్దరు పవర్ సెంట్రిక్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరిని నిలబెట్టేస్తారు. మీ టీంలను మీరు రచించుకోండి. ప్రతి టీంలోనూ 5 క్యాప్టెన్తో కలిసి 5 సభ్యులు ఉండాలి. నంబర్ 1 రూల్. నంబర్ 2 రూల్, ప్రతి బ్యాచ్లోనూ ప్రతి టీంలోనూ కనీసం 2 మహిళా సభ్యులు ఉండేలాగా మీరు టీంను రూపొందించుకోవాలి అని బిగ్ బాస్ చెప్తారు. ఆ తర్వాత ఇక్కడ టాస్క్ గెలిచిన తర్వాత మామూలుగా అయితే నామినేషన్ సమయంలోన మండే లేదా ట్యూస్డే నామినేషన్ ఉంటుంది కదా, నామినేషన్ సమయంలోన ఒక వ్యక్తికి ఎదుటి వ్యక్తిని కారణాలు చెప్పి నామినేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఈసారి టాస్క్లో గెలిచిన వాళ్ళు, ప్రతి రౌండ్కు గెలిచిన వాళ్ళు మిగిలిన వాళ్లను నామినేట్ చేయాల్సి ఉంటుంది అని నామినేషన్ బాధ్యత గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని నామినేట్ చేసేటువంటి ట్రిక్కిష్ పెట్టారనమాట. ఇలా ట్రిక్కిష్ పెట్టినప్పుడే ఆట రంజుగా ఉంటుంది. సో ఇక్కడ 2 టీములుగా డివైడ్ అయిపోతాయి. ఒకటి రజిత్ టీము, ఇంకోటి త్రివిక్రమ్ టీం. రజిత్ టీంలోనే ఎవరు? మోక్షిత, ఐశ్వర్య, హనుమంతు, ధనరాజ్. వాళ్ళని ఎవ్వరు అడగరు. మిగిలిన వాళ్ళంతా త్రివిక్రమ్ వెళ్ళి వీళ్ళని అడుగుతుంటారు. ఆ తర్వాత రజిత్ వెళ్ళి మోక్షిత్ని అడిగాడు, ఐశ్వర్యని అడిగాడు. వీళ్ళిద్దరిని అడుగుతూ వేరే చోట వెళ్తుంటే పాపం వీళ్ళిద్దరు మాత్రం జంట కవుల్లాగా సోఫా పైన కూర్చొని ఎదురు చూస్తుంటారు. ఎవరు మమ్మల్ని పిలుస్తారా టీంలోకి, ఎవరు మమ్మల్ని పిలుస్తారా. చివరికి వీళ్ళకు బద్ధ విరోధి అయినటువంటి రజిత్ దిక్కు అవుతాడు. ఏ దిక్కు లేకపోతే అక్కమొగడే దిక్కు అన్నట్టు ధనరాజుకు ఈ అక్కమొగడే దిక్కు అయ్యాడనమాట. వచ్చి అడుగుతాడు. అంటే రజిత్ అన్నప్పుడు అంటాడు కానీ చాలా ప్లెయిన్గా ఉంటుంది అతని మాట. కొన్ని సందర్భంలో మనకు నచ్చేది అదే అనమాట. తాను వెళ్ళి అంటే కన్విన్స్ చేయాలి సభ్యుల్ని, మీరు నా టీంలోకి ఆడండి అని. ఒకటే మాట చెప్తాడు, మీరిద్దరికి ఏం అభ్యంతరం లేదా, మీరిద్దరు ఆడతారా నా టీంలో అంటాడు. మాకేమో అభ్యంతరం ఉంటుంది, సరే మరి ఆడండి అంటే హనుమంతుడు కూడా కదా, ఎందుకు ఆడాలి అది కూడా చెప్పాలి కదా నువ్వు అంటాడు. అంటే ఏముంది, ధనరాజ్ శక్తివంతుడు, ఫిజికల్ టాస్ బాగా ఆడగలడు, హనుమంతు నీకు మెంటల్ కెపాసిటీ బాగుంది, నువ్వు మెంటల్గా గేమ్ ప్లాన్ చేయగలవు, కాబట్టి మీరిద్దరు నా టీంలో ఉంటే నా టీం బలంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను అంటే ఓకే అనేస్తారు. ఇక్కడే రజిత్ కొంచెం ఆలోచించకుండా ఉండాల్సింది. వీళ్ళిద్దరిని తీసుకున్నాడు. ఆ తర్వాత మోక్షిత స్ట్రాంగ్ ప్లేయరే కానీ అన్ని సందర్భంలో ఇఫ్ షీ స్ట్రాంగ్ ఆర్ నాట్ అంటే కనుక నాట్ అని చెప్పాల్సి వస్తుంది. మోక్షిత రజిత్ అడిగిన వెంటనే ఒప్పేసుకునింది. కారణం ఏంటంటే త్రివిక్రమ్ దగ్గర ఎలాగూ గౌతమి వీళ్ళందరూ చేరుతారు కాబట్టి మనం ఇక్కడ ఉందామని. ఐశ్వర్య కూడా ఇటువైపు ఒప్పేస్తుంది. సో ఒక రకంగా రజిత్ టీం కాస్త వీక్గానే అనిపిస్తుంది. అందుకే ఇక్కడ త్రివిక్రమ్ చాలా తెలివితేటలతో మొదట వెళ్ళి మంజుని అడుగుతాడు, చూద్దాం మళ్ళీ మనం కలిసి ఆడదాం, మనం ఇద్దరు చాలా వరకు కలిసి ఆడదాం, ఈ గేమ్ కూడా మనం కలిసి ఆడదాం, టాస్క్లో గెలిస్తే క్యాప్టెన్సీకి అందరం వెళ్ళిపోతాం, అందరూ గెలిచామనుకోండి అందరూ క్యాప్టెన్సీ టాస్క్లో ఉంటాం కాబట్టి ఛాన్స్ ఎలాగో నీకు వస్తుంది, చూడు ఆలోచించు అంటే ఏమి ఆలోచించకుండా ఎస్ నీ దగ్గరికి నేను వచ్చేస్తాను. కారణం ఒకటే, ఎందుకు, రజిత్కు గౌతమికి మధ్య గొడవలు జరిగాయి కాబట్టి మంజు చచ్చిన రజిత్ దగ్గరికి వెళ్ళారు. ఇది క్లియర్ కట్, ఎవరైనా చెప్పవచ్చు. రజిత్ టీంలో ఎవరు ఉంటారు, గౌతమి ఉండదు, మంజు ఉండడు. ఎందుకంటే గౌతమిని బండబుద్ధులు తిట్టాడు కాబట్టి గౌతమి ఉండదు, గౌతమిని తిట్టాడు కాబట్టి మంజు ఉంటాడు. ఇది లింక్. సో వీళ్ళిద్దరూ త్రివిక్రమ్ టీంలోకి వెళ్ళిపోయారు. ఇంకొకటి ఏంటి, భవ్య ఏముంది, పప్పెట్, త్రివిక్రమ్ ఎట్లా చెప్తే అట్లా ఆడుతుంది కాబట్టి తను వెళ్ళి అడిగాడో లేదో నవ్వుతూ ఒప్పేసుకునేది. సో భవ్య కూడా ఒప్పుకునేది. ఇక మిగిలింది ఎవరు, చైత్రను కన్విన్స్ చేసి చైత్రను కూడా తన టీంలోకి తీసుకున్నాడు. సో వాళ్ళ 5 వీళ్ళ 5 ఆట మొదలయ్యిందనమాట. ఆట చాలా ట్రికిష్గా ఉంది. ఏంటంటే ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్ మధ్యన మార్క్ ఉంటుంది చతురస్రాకారంగా, అవతల యువతల టీంలు నిలబడి ఉండాలి. ఆ ప్రతి టీం నుంచి కూడా ప్రతి రౌండ్కు 2 రావాలి, 2 వచ్చి ఆడాలి. మధ్యలో బాల్ పెట్టింటారు.
బాల్ పెట్టినప్పుడు 4 చోట్ల నుంచి నలుగురు వస్తారు. ఆ బాలును లాక్కోవడానికి ప్రయత్నించాలి. ఎదుటి వాళ్ళు పట్టుకున్న వాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నించాలి. పట్టుకోలేని వాళ్ళు వాళ్ళను నిరోధించడానికి ప్రయత్నించాలి. కానీ దాన్ని లాక్కొని వెళ్ళి బాల్ ఉన్న వాళ్ళు ఎవరి దిశ ఉంటే వాళ్ళ దిశకు వెళ్ళి అక్కడ బార్డర్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ దాటేస్తే వాళ్ళకు 1 మార్క్ వస్తుంది. ఆ తర్వాత అక్కడ గేమ్ అయిపోలేదు. అది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే కరెక్ట్ ఆ నెట్ దగ్గర, అంటే యువతలో ఒక నెట్ ఉంటుంది, అవతల ఒక నెట్ ఉంటుంది. 2 నెట్ల దగ్గర కూడా 2 టీం సభ్యులు నిలబడి ఉంటారు. ఎవరైతే బాల్ తీసుకుని వెళ్ళి తమ సభ్యుడికి అందజేస్తారో ఆ సభ్యుడు ఆ బాల్ని తీసుకొని ఎదుటి వాడి నెట్లోకి విసరాలి. గౌతమి వాళ్ళకి బాల్ దొరికిందనుకోండి, త్రివిక్రమ్కి బాల్ దొరికిందనుకోండి, అతను రజిత్ వాళ్ళ నెట్ వైపు విసరాలి. అలాగే రజిత్కు దొరికిందనుకోండి, ఎవరికి విసరాలి? త్రివిక్రమ్ నెట్ వైపు విసరాలి. సో ఇక్కడ గేమ్ ఎట్లా అంటే కనుక ఇద్దరు ఆడాలి. ఒకరు నెట్ దగ్గర ఉంటారు బాల్ విసరడానికి, ఇంకొకరు సంచాలకులుగా ఉంటారు. ప్రతి టీంలో కూడా ఒక సంచాలకులు. ఆ సంచాలకులు ఏంటి? ఎదుటి టీంకు సంచాలకులు. అంటే త్రివిక్రమ్ టీం నుంచి చైత్ర ఉంటుంది, ఆమె సంచాలకులు ఎవరికి? రజిత్ టీం వాళ్ళకు. అలాగే రజిత్ టీం నుంచి ఐశ్వర్య, ఆమె ఎవరికి? త్రివిక్రమ్ టీం వాళ్ళకు. ఇట్లా ఆట క్లియర్గా ప్లాన్ చేశారు. కాకపోతే మొదటి టాస్క్లోన అసలు మంజు వెరీ పవర్ఫుల్. ఇక్కడ కూడా ఏంటంటే అప్పుడే అన్నాను కదా రజిత్ టీం కొంచెం కాస్త వీక్గా ఉందని. ఇక్కడ ఏమైపోయింది? రజిత్ కేవలం త్రివిక్రమ్ని టార్గెట్ చేశాడు. ఎందుకంటే త్రివిక్రమ్ జైజాంటిక్ పర్సనాలిటీ, వాడు బాల్ పట్టుకున్నట్టు సర్రని వెళ్ళిపోయి అవతలు ఇచ్చేస్తాడు. కాబట్టి త్రివిక్రమ్ని బ్లాక్ చేస్తే ధన్రాజ్ ఆ తర్వాత వీళ్ళు కలిసి వీళ్ళని పట్టుకుంటారని, మంజుని హోల్డ్ చేస్తారు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఇక్కడ ఉండిపోతే మిగిలింది ఇద్దరే. కాబట్టి ఆ ఇద్దరిలోన మంజును ధనరాజు రెసిస్ట్ చేయగలడేమో అనుకుంటారు. అక్కడే పప్పులో కాలేస్తారు. ఎప్పుడు ప్రతిసారి కూడా 3, 4, 5 రౌండ్లు జరుగుతాయి. పైగా ఇది ప్రతి రౌండ్ కూడా 15 మినిట్స్ పాటు జరుగుతుంది ప్రతి రౌండ్. సో 2 మార్కులు. ఒకటి బాల్ తీసుకొని పోయి బార్డర్ దాటిస్తే 1 మార్కు, ఆ బాల్ని ఎదుటి టీం నెట్ వైపు వేస్తే ఇంకొక మార్కు. ప్రతి రౌండ్ కూడా 2 మార్కులు. ఫిక్స్డ్ రౌండ్స్ అంటూ ఏముండవు. ఎవ్రీ 15 మినిట్స్కు ఎంత ఎక్కువ రౌండ్లు అయితే అంత రౌండ్లు ఆడొచ్చు. ఇది 3 రౌండ్లలో ఉంటుంది. ఎవ్రీ రౌండ్ 15 మినిట్స్. సో ఈ విధంగా మొదటి రౌండ్లోన త్రివిక్రమ్ టీం గెలుస్తుంది. కారణం ఒకటే, అక్కడ రజిత్ చేసిన పొరపాటు ఏంటంటే ఆ తర్వాత త్రివిక్రమ్ అంటాడు, నా వెంట పడ్డవేంద్ర స్వామి, నువ్వు బాల్ వెంట కదా పడాల్సింది, నువ్వు ఆట ఆడకుండా నన్ను పట్టుకుంటావేంటి? నన్ను పట్టుకుంటే నీకు వచ్చేది ఏంటి? అలా కాదు, నిన్ను పట్టుకోగలిగితే ధనరాజు ఆ బాల్ని తీసుకుని అవతల వెళ్ళగలడని నేను అనుకున్నాను, వాడు నా ప్లాన్ అంతా మిస్ చేశాడు. ఇక్కడ మంజు సూపర్గా ఆడాడు అనమాట. ఆ బాల్ తీసుకోవడం పరిగెత్తుకుపోవడం, బాల్ తీసుకోవడం పరిగెత్తుకుపోవడం. సో ఇలాగా ఫస్ట్ రౌండ్లో వాళ్ళకు 5 మార్కులు పడిపోయాయి. సెకండ్ రౌండ్ మహిళలది. టిపికల్గా ఇక్కడ ఏమైపోయింది? మహిళల్లోన త్రివిక్రమ్ టీం నుంచి గౌతమి అండ్ దెన్ భవ్య, ఇక్కడ మోక్షిత, ఐశ్వర్య. ఇక సంచాలకులుగా రజిత్ అండ్ త్రివిక్రమ్, వీళ్ళు సంచాలకులుగా ఉంటారు. ఈ టాస్క్లో మనం ఒక మాట చెప్పుకోవాలి. గౌతమి సరే, ఆమె మాట కావచ్చు, లేకుంటే కనుక సెల్ఫ్ ప్రొటెక్ట్ క్యారెక్టర్ కావచ్చు, లేదా తను అనుకున్నది జరగాలి అనేటువంటి ఒక చిన్నపాటి అహంభావం కావచ్చు, ఇవేమి ఉన్నా కూడా ది బెస్ట్ పాయింట్ ఇన్ గౌతమి ఈజ్ ప్లేయింగ్. ఆమె ఈ టాస్క్లోన అన్ని రౌండ్లలోన ఎవ్రీ రౌండ్, ప్రతి రౌండ్లో కూడా బాల్ చక్కని పట్టుకొని జింకలాగా ఎగిరిపోయిందండి. అన్ని రౌండ్లోనూ గెలిచేసింది. యువతను ఏంటి బ్లాక్ చేయడానికి, గౌతమిని భవ్యను బ్లాక్ చేయడానికి మోక్షిత, కొన్ని ఐశ్వర్య ఏమీ లాభం లేదు అసలు. ఆమె ఊరికే మాట్లాడుతుందంటే షో పుటప్ అంతే, అంతమించి ఇంకేం లేదు. ఫిజికల్ టాస్క్ తను ఆడడానికి చేత కాదు అసలు. మోక్షిత ఆడగలదేమో కానీ ఆమె ఎవరి భవ్యను బ్లాక్ చేయడంలోనే, అంటే అక్కడ రజిత్ ఎట్లాగైతే త్రివిక్రమ్ని బ్లాక్ చేశాడో ఇక్కడ భవ్యను బ్లాక్ చేయడానికి మోక్షిత పరిమితం అయిపోయింది. ఈమె గౌతమి చాలా సునాయాసంగా నవ్వుకుంటూ ఎగురుకుంటూ ఆ బాల్ని అలా 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 తీసుకెళ్ళిపోయి సెకండ్ రౌండ్ కూడా వీళ్ళు గెలిచేశారు. ఇక థర్డ్ రౌండ్ స్టార్ట్ కావాలి.
థర్డ్ రౌండ్ రేపు స్టార్ట్ అవుతుంది. సో థర్డ్ రౌండ్లోనే గెలిచిన వాళ్ళు ఆ ఫస్ట్ టాస్క్ అయిపోతుంది. ఆ ఫస్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత ఎదుటి వ్యక్తుల్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ నామినేషన్ చేయాలి అన్నప్పుడు మంజు ఒక మాట అంటాడు ఆ టీంలోన, ఏంటంటే మనం ఎవరు పడితే వాళ్ళని నామినేట్ చేయడం వద్దు, ఎవరైతే ఇంటికి వెళ్ళేందుకు దగ్గరలో ఉంటారో వాళ్ళను మనం నామినేట్ చేద్దాం అని అన్నారు. కానీ అది అవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే హనుమంతు ఒక మాట అంటాడు, హనుమంతు, ధనరాజు, రజిత్, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు క్లోజ్ అయిపోయారు. రజిత్ అలా సోఫా పైన పడుకుని ఉంటే హనుమంతు కింద ఉంటాడు, ధనరాజు పక్కన కూర్చుంటాడు. హనుమంతు అంటాడు, మన ఆట మనం ఆడదాం, గెలిచామో ఓడామో సరే, ఆట బాగా ఆడదాం, నంబర్ 1 పాయింట్. రెండవది, ఓడామనుకో రజిత్ అన్న మొదట నిన్నే నామినేట్ చేసేదంటే వాడు బడాలను వేస్తాడనమాట. ఎదుటి టీం గెలిచిందంటే ఫస్ట్ నువ్వే నామినేట్ అయిపోతావు, అదైతే గ్యారంటీ అని. సో ఈ విధంగా టాస్క్ మొదలైంది. ఇది ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి, ఎలా ఆడతారో చూడాలి. ఈ టాస్క్ పూర్తయి కనీసం థర్డ్ రౌండ్లోనన్నా వీళ్ళు గెలుస్తారా? ఎందుకంటే రజిత్ టీం ఇట్ సీమ్స్ టు బి వీక్. ఐశ్వర్య సరిగా ఆడదు, మోక్షిత్ ఇంకా పట్టు రాలేదు, రజిత్ కేవలం బాడీ పెంచాడు, అవతల త్రివిక్రమ్ని ఆయన అటాక్ చేయడంతోనే సరిపోయింది. ధనరాజ్ అంత పెద్ద ఆటగాడేం కాదు. ఇంకా మిగిలింది ఎవరు అవతల చైత్ర, ఆ తర్వాత వీడు హనుమంతు, వీళ్ళిద్దరు ఆడలేదు. ఈసారి వీళ్ళిద్దరు ఆడినా కూడా పెద్ద ఆటగాళ్ళైతే వీళ్ళు కాదు. చూడాలి మళ్ళీ ఏమవుతుందో చూడాలి. సో దిస్ ఈజ్ టాస్క్ గేమ్ అండి, క్యాప్టెన్సీ టాస్క్ జరిగింది. ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ తీసుకుంటే ది మోస్ట్ డిస్టర్బ్డ్ సిచ్యువేషన్ ఏంటంటే రెండే. ఒకటి గోల్డ్ సురేష్ ఇంటి నుంచి వెళ్ళిపోవడం, రెండవది గౌతమి ప్లస్ రజిత్ మధ్య రచ్చరంబోల. చాలా చాలా అసలు చూసే వాళ్ళకి కూడా ఇరిటేట్ అనిపిస్తుంది. ఏందబ్బా వీళ్ళు ఏమి ఇట్లా కొట్లాడుకుని, ఎవరి నోటికి అదుపు లేదు. గౌతమి తక్కువ మాట్లాడినట్టు ఉంటుంది కానీ ఎక్కువ ఇరిటేట్ చేస్తుంది. ఆమె ప్రొవోకేట్ చేయడంలో ఆమెను మించిన వాళ్ళు లేరు, ఆమెను కొట్టేవాళ్ళు లేరు. రజిత్ అట్లా కాదు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారు అంతే. నేను ఇంతే మాట్లాడతాను, నువ్వేం చేస్తావో చేసుకోపో అనే లెక్క అనమాట. సో ఈ లెక్కలోన గౌతమి పైన అంత విరుచుకుపడ్డా కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అవే తిట్లు కనుక వేరే అమ్మాయిని అని ఉండింటే ఆమె ఏడ్చి నానా రచ్చ చేసి ఎందుకన్నా అన్నారా దేవుడా అని ఎదుటి వ్యక్తి అన్న చేసేది. కానీ గౌతమి టేక్ ఇట్ వెరీ వెరీ ఈక్వల్ స్పిరిట్గా తీసుకుని తానంతే పంచ్ డైలాగులు ఇచ్చింది, తానంతే రిటార్టెడ్గా మాట్లాడింది. ఇది చూడటానికి చాలా బాగుంది, మనకైతే గ్రిప్పింగ్గా ఉంది. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటూ ఉంటే ఎపిసోడ్ మొత్తం గ్రిప్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఆటలో వెళ్ళిపోలేదు, వీళ్ళిద్దరు కొట్లాటలో అది గ్రిప్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంత గ్రిప్గా వీళ్ళు దాన్ని చేయగలిగారు. సరే, ఆ మాటలు గీటలు ఎలా ఉంది. చివరికి గౌతమ్ ఒక మాట అంటుంది, ఓ గలాట్ చేస్తున్నావు చెయ్యి, ఎపిసోడ్ బాగా వస్తుంది చెయ్యి అని ఆమె ఉంటుంది. నువ్వు శనివారం డ్రామా చేస్తావు కదా చెయ్యి అని వీడు అంటాడు. శనివారం డ్రామా ఎక్కడ? కిచ్చా సుదీప్ దగ్గర. సో ఇలాగా వీళ్ళిద్దరి మధ్య ప్రహసనం కొనసాగుతోంది. నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, అంతకు ముందు గోల్డ్ సురేష్ వెళ్ళిపోయాడు కదా అని హౌస్ మొత్తం కన్నీరు మున్నీరు అవుతుంది. ఏమి ఒక్కరికొకరు ఏడ్చుకుంటారు. ఐశ్వర్య అయితే మహారాజులో వెళ్ళిపోయాడు. పాపం సురేష్ అన్నకు క్యాప్టెన్ కావాలని ఉండింది, క్యాప్టెన్ అయ్యాడు కానీ ఉండలేకపోయాడు ఇంట్లోన. ఆయనకి ఏమై ఉండదు, వాళ్ళ ఇంటికి ఏమై ఉండలేదు. బిజినెస్ కదా, బిజినెస్కి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చి ఉంటుందేమోనని ఆమె మాట్లాడడము. ఆ తర్వాత మోక్షిత కూడా మాట్లాడడం. ఆ తర్వాత చైత్ర అయితే మహారాజులా వెళ్ళిపోయాడు అని చెప్పడం. సో వెళ్ళిపోయిన వాడి గురించి ఎన్నేసి మాట్లాడి ఎంత సెంటిమెంటల్గా, అరే పాపం ఎంత బంధం పెంచుకున్నారు కదా అంటే, ఒక నిద్ర వేసి లేయగానే అంత మాయం, ఫస్సక్ అంత మాయం. మళ్ళీ ఆట మొదలు. అసలు సురేష్ ఉన్నాడా లేదా, వాడి ఇంట్లో ఏమైంది ఆలోచించుకునే తీరిక లేదు, బహుశా ఎవరు ఆలోచించుకోవట్టు కూడా లేదు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్. అంతే కదండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఇది మనది కరెక్ట్ బంధము, మేము ఒక ఫ్రెండ్ని తీసుకెళ్తున్నాము, నేను ఒక సఖిని తీసుకెళ్తున్నాను, నేను ఒక దోస్తుని తీసుకెళ్తున్నాను, నేను ఒక అన్నని తీసుకెళ్తున్నాను, నేను ఒక చెల్లిని తీసుకెళ్తున్నాను అని పిచ్చి భ్రమంలో ఉంటారు. కానీ అక్కడ బంధుత్వం పెంచుకున్న తర్వాత ఎవరు అన్న కాదు, ఎవరు చెల్లి కాదు, ఎవరు దోస్తు కాదు, ఇంకోటి కాదు, అంతా కూడా అక్కడికక్కడ మర్చిపోవడమే. ఆడేంత వరకే ఆ ఎమోషన్ అంతే. ఇదే విషయమే సుదీప్ గారు చాలా సందర్భంలో ప్రస్తావించారు. అయ్యా బాబు, ఇదంతా ఒట్టి నాటకం రా నాయన, భ్రమలు, ఈ భ్రమ నుంచి బయటికి రండి అని ఆయన చెప్పినా కూడా అబ్బే
మనం వినే స్థితిలో లేము కదా. ఇంట్లో వాళ్ళ మెంటాలిటీ అంటే అక్కడ వాళ్ళు ట్రిగ్గర్ అయిపోవడం, అక్కడే 4 గోడల మధ్య ఉండడం వల్ల వాళ్ళ మానసిక స్థితి కూడా చాలా ఎమోషనల్గా టెంటేటివ్గా మారిపోతూ ఉంటాయి. సో దట్ ఈస్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్ రియల్ రివ్యూ. దిస్ ఈస్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.